జేసీ ప్రభాకర్ రెడ్డి పైన కేసు అయితే నమోదవ్వడం జరిగింది. అది కూడా మాధవిలత పెట్టిన కేసు. ముందు నుంచే తనని అసలు సినీ రంగంలో ఉన్న వాళ్ళందరినీ కూడా తప్పుపడుతూ అదేవిధంగా తినని కూడా ప్రాస్టిట్యూట్ అనే విధంగా కొన్ని మాటలు అయితే చెప్పడం. ఇక అవి విన్న తర్వాత చాలా మంది ఏంటంటే ఏంటి ఈయన అసలు ఒక మున్సిపల్ చైర్మన్ అయినా ఇట్లా మాట్లాడుతున్నాడు ఏంటి అనుకున్నారు. కానీ ఆ కేసు మాత్రం ఇప్పుడు ఆయన తొందరలో జైలుకి వెళ్ళబోతుందని తెలుస్తుంది. ఎక్కడ ఇప్పుడు ఇక్కడ తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ గా జేసీ ప్రభాకర్ రెడ్డి ఉండడం జరిగింది. అయితే ఆయన నేపథ్యంలో ప్రజలందరికీ కూడా మంచి ఒపీనియన్ ఉన్నప్పటికీ కూడా ఈ కొన్ని విషయాల్లో మాత్రం నెగిటివిటీ అనేది వచ్చిందనమాట. ముఖ్యంగా మాధవిలత అయితే డిసెంబర్ 31 రోజు మహిళల కోసం అనేది ఒక ఈవెంట్ని మాత్రం జేసీ ప్రభాకర్ రెడ్డి అక్కడ ఆయన నియోజకవర్గంలో మాత్రం ఏర్పాటు చేయడం జరిగింది. సో ఆ ఈవెంట్ని తప్పుపడుతూ కొన్ని వ్యాఖ్యలు మాత్రం మాధవిలత చెప్పిందనమాట. సో వాటికి గాను ఈయన సీరియస్ అవుతూ ఈ విధంగా ఒక ప్రాస్టిట్యూట్ అని ఈ విధంగా కొన్ని వ్యాఖ్యలు అయితే చేశాడు. సో అప్పుడు మాత్రం చాలా ఘోరంగా ఎమోషనల్ అవుతూ రియాక్ట్ అయింది మాధవిలత. మీడియా ముందుకు వచ్చి ఒక వీడియోని కూడా రిలీజ్ చేసిందనమాట. అసలు నేను ఏం తప్పు చేశానని, ప్రజల కోసం అదేవిధంగా ముఖ్యంగా మహిళల కోసం పోరాటం చేయడం నా తప్ప, నేను ఒక బీజేపీ కార్యకర్తగా ఉన్నప్పటికీ పార్టీ నుంచి ఎలాంటి పదవులు కానీ ఒక్క రూపాయి కూడా నేను ఆశించకుండా మహిళల కోసం పోరాటం చేస్తున్నా, మహిళల రక్షణ కోసం, మహిళల సెక్యూరిటీ కోసం, వాళ్ళ భద్రత కోసం నేను పోరాటం చేస్తుంటే నా మీద ఈ విధంగా ఇంత బూతు మాటలు మాట్లాడతారా? నేను ఎప్పుడైనా మీతోని మాట్లాడినా, మిమ్మల్ని అనుచిత వ్యాఖ్యలు చేశానా, మిమ్మల్ని తిట్టానా? అలాంటిది మీరు ఇక్కడ మీరు చేసిన ఒక ఈవెంట్ కరెక్ట్ కాదనే విధంగా నేను అన్నప్పుడు మీరు దానికి తగ్గట్టుగా సమాధానం ఇవ్వాలి. కానీ నా పర్సనల్ లైఫ్ని, నా క్యారెక్టర్ని కూడా మీరు బ్యాడ్ చేసి ఇంత ఘోరంగా మాట్లాడడం తప్పు అనే విధంగా ఎంతో ఎమోషనల్ అవుతూ కూడా ఒక వీడియో రిలీజ్ చేసింది. సో అప్పట్లో బీజేపీకి సంబంధించిన మహిళా కార్యకర్తలు కావచ్చు, బీజేపీ సంఘాలు కావచ్చు, అందరూ కూడా రియాక్ట్ అయ్యారు. ఇక్కడ జేసీ ప్రభాకర్ రెడ్డి మీద కూడా సీరియస్ అయ్యారు. సో అప్పటి నుంచి స్టిల్ ఇప్పటి వరకు కూడా కేసు అనేది రన్ అవుతూనే వచ్చింది. కాబట్టి సో ప్రజెంట్ ఇప్పుడు మాత్రం ఖచ్చితంగా ఇక్కడ జేసీ ప్రభాకర్ రెడ్డిదే తప్పు అని తేలింది. సో ఆయన మీద కేసు కూడా నమోదు కావడం జరిగింది. సో తొందరలోనే జైలు కూడా వెళ్ళబోతున్నాడు జేసీ ప్రభాకర్ రెడ్డి అనే విధంగా చాలా మంది ఒక రూమర్స్ కూడా వస్తున్నాయి. కాకపోతే వాళ్ళ అధికారంలో ఉన్నారు కాబట్టి ఏదో ఒక విధంగా మాట్లాడుకొని దాన్ని సర్చ్ చేసుకోవచ్చు. మరి ఇక్కడ మాధవిలతో కూడా మాట్లాడి సమన్వయంగా చేసుకొని కేసుని అక్కడి నుంచి కొట్టేసుకుంటారా, లేకపోతే లేదు ఖచ్చితంగా ఆయన చేసింది తప్పే అనే విధంగా స్ట్రాంగ్గా తనుండి అరెస్ట్ చేయిస్తుందా చూడాలి.